రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పర్యటించారు. బతుకమ్మ ఘాట్ సమీపంలో క్రికెట్ స్టేడియం కోసం ఏర్పాటు చేసిన 5 ఎకరాల స్థలాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఓన్లీ రిటైల్ డీలర్స్ కాదు, హోల్సేల్ డీలర్కి కూడా తీసుకో. హోల్సేలర్ వస్తారు కదా, పంటలు అది అన్ని హోల్సేలర్స్కి వచ్చి కొనుక్కోపోతే కస్టమర్ స్లాటర్ హౌస్ కూడా ఒకసారి రండి సార్, చూడండి మరి ఇది చూపించండి సార్. గోడలు ఈ క్రీడలకు సంబంధించిన ఆటల పోటీలు జరిగి ముగింపు కార్యక్రమాలు, బహుమతి ఉత్సవ కార్యక్రమాలు, లేదా క్రికెట్ క్రీడా ప్రారంభోత్సవం సందర్భంగా మీ సన్నిధిలోకి వచ్చినప్పుడు మీ జూనియర్ కాలేజీలో ఆడుతున్నటువంటి సందర్భంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. గత 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో ఎన్నో మార్లు అడిగినప్పటికీ కూడా క్రీడాకారుల కోసం క్రీడా మైదానాన్ని కేటాయించలేకపోయినరు. మీరు ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వంలో క్రీడలకు ప్రాముఖ్యతనిస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినారు. సీఎం కప్ను క్రీడా జ్యోతి అన్ని జిల్లాలకు తీసుకొచ్చిన క్రమంలో రాబో ఒలింపిక్లో కూడా తెలంగాణ నుంచి బంగారు పథకాలు తీసుకురావడం కోసం తెలంగాణలో ఉన్నటువంటి క్రీడాకారులు సమాయత్తం చేసేటువంటి యత్నంలో ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి మీపై ఒక నమ్మకం ఉంది. మాకు క్రీడా మైదానం ఇవ్వాలని చెప్పని కోరినప్పుడు నాకు బాగా గుర్తు, వేదిక మీద పెద్దలందరం కూడా సభలో ఉన్నాం. మా వేములవాడలో కూడా ఇదే విధంగా అడుగుతూ ఉన్నారు. అక్కడ కూడా 5 ఎకరాలు క్రీడా మైదానానికి ఇవ్వాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరి ఉన్నాను.